ప్రభుత్వ జూనియర్ కళాశాల సిద్దిపేట విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనల గురించి రోడ్డు నిబంధనల గురించి సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం మరియు చట్ట ప్రకారం నేరమని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపొద్దని తెలిపారు. మరియు కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదం మాత్రమే. వాహనదారులు తప్పకుండా రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ఇరువైపులా ఏర్పాటు చేసిన సైనింగ్ బోర్డు సూచనలు, సలహాలు పాటిస్తూ సేఫ్టీగా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. వేగంగా వెళ్లే వాహనానికి, సాధారణ స్పీడ్తో వెళ్లే వాహనానికి తేలిక 15 నిమిషాలు మాత్రమే తేడా ఉంటుందని తెలిపారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. కాషనరీ అంటే హెచ్చరిస్తాయి మనకి. రోడ్ ఎంత వెళ్తుంటే బాబు ముందు ఇది ఉంది, ఇవి ఉంది. ఇవి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. మీరు ఆ వెనక ఫిగర్లో చూడొచ్చు. వెనక పెట్టినటువంటి ఆ ఫ్లెక్సీలో ఎట్లుంటాయి? ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఇవి కాషనరీ సైన్స్ అంటాం. రోడ్ సైన్స్ అని కూడా అంటాం. రోడ్ సైన్స్ కూడా మళ్ళీ కాషనరీ. ఇప్పుడైతే చెప్పిన ట్రాఫిక్ సైన్స్ అన్నా, రోడ్ సైన్స్ అన్నా ఒకటి. సైన్స్ 3 రకాలు. మొదటిది కాషనరీ సైన్స్. ఇవి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. రెండవ సైన్స్ తప్పనిసరిగా పాటించాల్సినటువంటి సైన్స్ ఉంటాయి రోడ్ ఎంటర్ అయ్యేటప్పుడు. అవి సర్కిల్ షేప్లో ఉంటాయి. మూడవది ఇన్ఫర్మేటివ్ సైన్స్ అంటారు. ఇన్ఫర్మేటివ్ సైన్స్ అంటే కేవలము ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాయి. ఇవి వేరే దానిని ఇష్టం పాటించినా నష్టం లేదు, పాటించకపోయినా నష్టం లేదు. ఇవి ఎట్లుంటాయి అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. రెక్టాంగిల్ అంటే తెలుసు కదా మనకు, దీర్ఘ చతురస్రము అంట. దీర్ఘ చతురస్రాకారంలో ఉండి చాలాసార్లు బ్లూ కలర్లో ఉంటాయి. ఇవి ఏముంటాయంటే ఏవైతే ఇన్ఫర్మేటివ్ సైన్స్ గురించి నేను ఒక మాట చెప్తాను. ముంగట మీరు ఎప్పుడైనా హైవే మీద పోతున్నప్పుడు ఒక చెంచా, ఒక ప్లేటు వేసుకొని ఉంటుందా? ఉండవా? చూసినా ఎప్పుడన్నా చెంచా, ప్లేటు? ఏం చూడలే. ఒక కుర్చేసి, ఒక టేబుల్ వేసి, టేబుల్ మీద ఒక చెంచా, ఒక సాసర్ టైప్లో వేసి పెడతారు. ఇది ఇన్ఫర్మేటివ్. బాబు ముందర 500 మీటర్ల దూరంలో మంచి రెస్టారెంట్ ఉంది, కాఫీ తాగొచ్చు, లేకపోతే టీ తాగొచ్చు, లేకపోతే బిర్యానీ తిని కూడా పోవచ్చు అని వాళ్ళు చెప్పి రాస్తున్నారు. దాని మీనింగ్ అదే అన్నమాట. లేకపోతే ఏం చేస్తుంది? ఒక మంచం వేసి దాని మీద ఒక ప్రెస్ కొట్టి పెట్టి ఒక స్టెటస్కోప్ పడేసినట్టు కనిపిస్తాయి. అక్కడ చూసి ఎప్పుడన్నా గమనించండి, మీరు కనిపిస్తాయి. అంటే ఏమన్నట్లు అంటే, బాబు నీకేమన్నా ఆరోగ్యం బాగలేకపోతే ఇగో ఈ ముంగట హాస్పిటల్ ఉంది, నువ్వు హాస్పిటల్కు పోవచ్చు. ఇది ఇన్ఫర్మేటివ్ సైన్స్.